కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ప్రజా ఉత్సవాల పేరుతో ఉత్సవాలు కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడడానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఉన్నారు. చెప్పండి, చూస్తుండగానే సంవత్సరం అయిపోయింది, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు నెరవేర్చలేదని విపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ సంవత్సర కాలంలో? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఉత్సవాలను జరుపుకున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ప్రతిపక్షాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10 మాసాలలో మరి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదని చెప్తా ఉన్నారు, అది పచ్చి అబద్ధం. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ 10 సంవత్సరాల్లో 10 నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే కళ్ళ గద్దినట్టు ఇప్పుడు కనబడతా ఉన్నది. రైతులకు రుణమాఫీ చేసినావు, నువ్వు 10 సంవత్సరాలలో చేయలేనటువంటి రుణమాఫీ ఒక్క 14 నెలల్లోనే 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. 22 లక్షల మంది రైతులకు ఉచిత బస్ సౌకర్యం మహిళలకు మాట ఇచ్చినాం, నిలబెట్టుకున్నాం. ఆరోగ్యశ్రీకి 5 లక్షల నుంచి 10 లక్షలు ఉన్నాం, నిలబెట్టుకున్నాం. 200 యూనిట్ వరకు విద్యుత్ అందిస్తున్నాం, అమలు చేస్తూ ఉన్నాం. ఇక ఇచ్చిన హామీ నిలబెట్టుకునే హామీ ఏదో ఒక్కసారి ప్రతిపక్షాలు ఆలోచించాలి. ప్రజలు చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇప్పుడు 10 మాసాల్లో అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే ఉత్సాహాల్లో పాల్గొనడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాల కడుపుమంట ఉంది. అదే వారు పదే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రకారం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కేటీఆర్, హరీష్ రావు సరిపోదా? పదే కేసీఆర్ని బయటికి రా అంటున్నారు. కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి తట్టుకుంటారా అని కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా హాస్యాస్పదమైనటువంటి. ఎందుకంటే కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ వీరిద్దరు కూడా వారి నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు మాత్రమే. కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు. ప్రభుత్వం ఇచ్చేటువంటి బంగ్లా, జీతా, భత్యాలను కూడా అనుభవిస్తూ ఏదైతే ప్రజల పక్షాన మాట్లాడవలసినటువంటి, ప్రభుత్వాలను సూచన చేయవలసినటువంటి, ఒకవేళ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని సరిచేయవలసినటువంటి హోదాలో ఉండేటువంటి మరి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఫామ్ హౌస్కి పరిమితమై శాసనసభలో రాకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం. వచ్చేటువంటి ఎన్నికల్లో ఆ ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్కి ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. అదేవిధంగా వరుస మొన్న జరిగినటువంటి ఘటనలు, లగచర్ల ఘటనలు, ఫార్మా కంపెనీలపై చూస్తున్నాం. గతంలో కూడా బీఆర్ఎస్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ చాలా వ్యతిరేకించింది, మొత్తం కూడా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు లేని తప్పు ఇప్పుడు చేస్తే ఏ విధంగా తప్పు అని కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. చాలామందికి ఇంకా అర్థం కావట్లేదు. లగచర్లలో ఒక రాజకీయ లబ్ధి, ఒక రాజకీయ కుట్ర, ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏ రకంగా గద్దెదించాలా, అక్కడ గిరిజనులను ఏ విధంగా రెచ్చగొట్టాలి అని ఒక పథకం ప్రకారం కేసీఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే కేటీఆర్ ఆ నరేంద్ర రెడ్డి దాకా అమలు చేసినారు. అందులో ఎవరైతే ఇవాళ జరుగుతున్నటువంటి ఇంట్రాగేషన్లు తెలుస్తూ ఉన్నది, అక్కడ కలెక్టర్ పోతే కలెక్టర్ను హత్య చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. ఆ హత్య చేస్తే ఆ హత్య ద్వారా ఫైరింగ్ జరుగుతుంది. ఫైరింగ్లో లంబాడీలు చాలామంది చనిపోతారు. తొదర రాష్ట్రంలో అల్లోకోలం సృష్టించి ప్రభుత్వానికి గంట తిప్పాలి, మరి అశాంతిని నెలకొల్పాలి అన్నటువంటి ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్రను ప్రభుత్వం వేళ భగ్నం చేసింది, భగ్నం చేయబోతున్నాం. అసలైన దోషులు కేసీఆరా, కేటీఆరా, ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళని తప్పకుండా చట్టపరం శిక్ష అనుభవించవలసిందే. ఎలా ఉంది మొత్తం మీద ఈ టోటల్ 1 ఇయర్ పాలనలో? పాస్ మార్కులా, సాటిస్ఫైయా, ఎలా ఉంది? చాలా వరకు నాకు తెలిసినంత వరకు అంతకుముందు చెప్పినాను మీకు, బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్న ఒక సంతృప్తి మాకున్నది. ఈ ఉత్సాహాల్లో ఎవరికైనా ఏ ప్రభుత్వమైనా మాకు 4 సంవత్సరాల పీరియడ్ ఉంది. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులు ఎవరైతే 2 లక్షల లోపల మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తప్పకుండా మిగిలిపోయిన అందరూ కూడా రుణమాఫీ చేస్తాం. ఎవరికి అనుమానం అవసరం లేదు. కేసీఆర్, కేటీఆర్ కళ్ళగంటున్న విధంగా ఏదో మా ప్రజల మీద వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నటువంటి ఏదైతే రైతు బంధు, రైతు భరోసా ఉందో దాన్ని తప్పకుండా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. 7,500 చొప్పున 2 పంటలు కలిసి 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. నువ్వు అనుకున్నటువంటి పెన్షన్ ఏదైతే అనుకుంటావో
వృద్ధులకు వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. కేసీఆర్కు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాం. 4,50,000 ఇండ్లు ఇవ్వబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంధనం. కేసీఆర్కు మాట్లాడడానికి వచ్చేటువంటి ఎన్నికల నాటికి ఏమీ ఉండదు. ఆ పార్టీ ఇక్కడికే భూస్థాపితమవుతుంది. కేటీఆర్ చేసే పనుల వల్ల టీఆర్ఎస్ పార్టీని ఎవడు కూడా నష్టం చేయవలసిన పని లేదు. కేటీఆరే పోయినాటి దాన్ని పూర్తి సమాధి కట్టిపోతాడు. కానీ ప్రజలంతా కూడా మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నారు. మొత్తం కూడా జనంలో ఈ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఆ రకంగా ఊహల్లో బతుకుతున్నారు. బతకని పాపం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు మేము ముఖ్యమంత్రి అయిపోయినాం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తున్న ఒక ఊహా ప్రపంచంలో ఉన్నారు. ఊహల నుంచి బయటకు రమ్మని అడుగుతున్నాం మేము కేసీఆర్ని. ఊహా ప్రపంచంలో ఉండకు, ప్రతిపక్ష నాయకులుగా జీతాభత్యాలు తీసుకుంటాం, ప్రభుత్వ సొమ్ము అనుభవిస్తున్నాం, బయటికి రా. కేసీఆర్ని ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డి లేక కాదు, రేవంత్ రెడ్డి ముందర నిలబడేటువంటి ధైర్యం కేసీఆర్ లేకనే అసెంబ్లీకి రావట్లేదు. అంటే వారు పదే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు సంవత్సరం పూర్తయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటాడా, కొనసాగుతాడా లేదా అని కూడా చర్చ చేస్తున్నటువంటి ఈరోజు నేను ఇక్కడ నల్లగొండ జిల్లాలో స్పష్టంగా చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సుభిక్షమైన పరిపాలన అందిస్తాం. రేవంత్ రెడ్డి గారే మా నాయకుడు, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. వచ్చే 2028 ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారే మా నాయకుడు, ఆయన నాయకత్వం ఎలక్షన్ పోతాం. రైట్. మరొకటి ప్రధానంగా అంశం చూసిన త్వరలో మంత్రివర్గ విస్తరణ కొనసాగుతుంది. ఎస్టీ కోటాలో బాలునాయక్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? బహుశా మిగిలిపోయినటువంటి బెర్తులు ఏవైతాడో అవి భర్తీ చేయాలంటే అధిష్టానం కానీ ముఖ్యమంత్రి ఆలోచిస్తారు. ఎవరికి అవకాశం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆలోచన నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎస్టీ కోటాలో సహజంగానే లంబాడేసుకోక రావాలని చెప్పి గతంలో అన్ని క్యాబినెట్లో గతం నుంచి కాంగ్రెస్లో ప్రతిసారి ఒకటి గిరిజనులకు ఒకటి గిరిజనేతలు ఆదివాసులకు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈసారి కూడా తప్పకుండా లంబాడేస్కి ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రయత్నం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా స్థలంగా ఉన్నారు. అందులో సీనియర్గా ఉన్న కాబట్టి తప్పకుండా అవకాశం వస్తే నా పేరు పరిశీలిస్తారని నేను అధిష్టానాన్ని అది కూడా ముఖ్యమంత్రి గారు కోరుతాను. మిగతా నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కట్టుబడి ఉంటాం. రైట్. చూడొచ్చు, 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ 10 నెలల్లో కూడా చేసి చూపించామని, ఇంకా మరింత సమయం ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణలో ఎస్టీ కోటా నుంచి తన పేరు ఉంటే ఖచ్చితంగా సీనియర్ కాబట్టి అధిష్టానం ఏమైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా ఉందని బాలునాయక్ చెప్తున్నారు. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.